హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మీతో ఎస్సీఆర్ అప్రెంటిస్ గురించి అంటే రీసెంట్గా రిజెక్ట్ అయిన లిస్ట్ గురించి చెప్పిన వీడియోకి మన ఫ్రెండ్ నుంచి ఒక కామెంట్ వచ్చింది అన్నమాట. సో ఆ కామెంట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమేం చేయాలో చెప్తాను, కాబట్టి లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇలాంటి వీడియో కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను మీకు రిజెక్టెడ్ అయిన లిస్ట్ గురించి చెప్పిన వీడియోకి వచ్చిన కామెంట్ చూపిస్తూ మీరు ఏం చేయాలి అండ్ ఏం చేస్తే బాగుంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం చూసేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదిగో చూసారా కామెంట్స్ ఏముందంటే, వాసునంద నుంచి వచ్చిన ఈ కామెంట్స్. సిస్టర్, ఎస్సీఆర్ అప్రెంటిస్ రిజెక్ట్ లిస్ట్లో నా నేమ్ ఉంది, సీరియల్ నెంబర్ 554. సో నేను మీకు ఇప్పుడు పీడిఎఫ్ ఆఫ్ రిజెక్టెడ్ లిస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. మీలో ఇంకెవరైనా చూడకుండా లాస్ట్ వరకు చూస్తూ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉంటే నేను చెప్పేది జాగ్రత్త వినండి. సో ముందుగా మీరు గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి అండ్ ఎస్సీఆర్ అప్రెంటిస్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు మొదటి సైట్ వస్తుంది. అది క్లిక్ చేస్తే ఫస్ట్లో కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకి అడిగిన బ్రదర్ వాసునందది సీరియల్ నెంబర్కి వెళ్ళి చూద్దాం. ఏంటి ఆ సీరియల్ నెంబర్ 554 కదా. మనం ఇప్పుడు వెతికి ప్రాబ్లం చూద్దాం. సో ఫైనల్గా దొరికింది. ఫైనల్గా దొరికింది. సో ఇక్కడ చూడండి ప్రాబ్లం ఏమని మెన్షన్ చేశారు అంటే, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ ఫర్ డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్ వాజ్ నాట్ అప్లోడెడ్ అని ఉంది కదా. ఇది ఏం చేయాలో ఇక చెప్తాను. సో జాగ్రత్త వినండి. ఇప్పుడు మీరు మొదటగా ఈ ఇన్ఫర్మేషన్ వినండి, మీకు చూపిస్తాను. ఫస్ట్ పేజ్కి వెళ్తే మీకు ఏం మెన్షన్ చేశారో చూడండి. ఇక్కడ మీకు ఇచ్చిన రిజెక్షన్ కారణం కనుక మీరు అగ్రి అవ్వకపోతే మీకు సంబంధించిన రీప్రజెంటేషన్ ఈమెయిల్కి పంపండి అంటున్నారు కదా. సో మీరు కూడా ఇదే పని చేయాలన్నమాట. సో ఇప్పుడు మీ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని ఒక ఈమెయిల్ పంపాలి. అయితే అలాగే పంపితే మీకు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కాబట్టి మీరు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఒక లెటర్ రాయండి. అండ్ అదే మెయిల్లో మీ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ని అటాచ్ చేసి ఈ నెల 22 వరకు పంపండి. తద్వారా మీకు వాళ్ళ యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంది. నేను మీకు ఇది ఎలా చెప్తున్నానంటే, మీ సార్ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో కొందరికి ఇలాగే ఒక మెయిల్ ఫార్మాట్ ఇచ్చి హెల్ప్ చేస్తే ఇప్పుడు ఆ పర్సన్ది అప్రెంటిస్షిప్ కూడా అయిపోవస్తుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మన వంతు ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కనుక మనం ట్రై చేయాలి. అంతేకాకుండా మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నేను మీ సార్ని సపోర్ట్ చేయమని చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేం డౌట్స్ ఉన్నా ఇలా మీరు కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.